రాజుకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే గావు కేకలు పెడుతూ ఉంటాడు. వాడు గావు కేకలు పెడుతున్నాడు. నా గుండె ఆగిపోయేలా ఉంది. లోపలికి వెళ్ళి కాస్త మెల్లగా అరవమని చెప్పేసి వస్తానని వైజయంతి అంటుంటే, వాడికి బాగోలేకపోతే అలా తిప్పలు పడుతూ ఉంటే, నువ్వు వెళ్ళి చెప్పటం ఏంటే, నోరు మూసుకొని కూర్చో అని సుధాకర్ తిడుతూ ఉంటాడు. చూడండి, ఈసారి నేరుగా పెళ్ళే పెట్టుకోవచ్చు. వీళ్ళు చూడు ఎలా టెన్షన్ పడుతున్నారో, నిశ్చితార్థం ఆగిపోయిందని నిషి, వైజయంతి, యువరాజ్ ముగ్గురు అనుకుంటూ ఉంటారు. అప్పుడే సిస్టర్ బయటికి వచ్చి, అతనికి చాలా బ్లడ్ లాస్ అయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి. రాజు పేరెంట్స్ ఎవరు, తల్లిదండ్రులు ఎవరో చెప్పండి అని వచ్చి అడుగుతూ ఉంటే, ఆ నటించే తల్లిదండ్రులు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. తల్లిదండ్రులు ఎవరు, మీలో ఎవరు చెప్పండి అని నర్స్ అడుగుతూ ఉంటుంది. అదేంటండి, నర్సు పిలుస్తున్నా కూడా మీరు పలకకుండా అలా కూర్చొని ఉన్నారని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటే, మేమే కదా తల్లిదండ్రులమి, మర్చిపోయాము. మేమే, చెప్పండి ఏంటి అని అడుగుతుంటే, అదే బ్లడ్ ఎక్కించాలండి, మీ ఇద్దరిలో ఎవరిది సరిపోతుందో చెక్ చేస్తాము, లోపలికి రండి అని సిస్టర్ చెప్తుంటే, ఇది మా అగ్రిమెంటులో లేదే అని వాళ్ళు చెప్తారు. అగ్రిమెంటా, ఏం అగ్రిమెంట్ అని ధాత్రి కేదార్ నిలదీస్తూ ఉంటారు. వీళ్ళని కాసేపు ఇలాగే వదిలేస్తే వీళ్ళే నిజాలన్నీ బయట పెట్టేలా ఉన్నారు. రే అబ్బుడా, ఏదో ఒకటి కవర్ చెయ్యి అని వైజయంతి చెప్తూ ఉంటే, మీరు కూడా ఏంటి వాళ్ళని అలా ప్రశ్నిస్తున్నారు, కొడుక్కి అలా జరిగిందన్న టెన్షన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావటం లేదు అని యువరాజు కవర్ చేసేస్తాడు. చెప్పండి, మీలో ఎవరిది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది, వచ్చి ఇవ్వండి అని అడుగుతూ ఉంటే, బ్లడ్ బ్యాంక్ నుండి తెప్పించుకోండి సిస్టర్, వీళ్ళెందుకు ఇవ్వాలి, ఉంటుంది కదా అని యువరాజ్ అంటాడు. లేకపోతేనే కదా వాళ్ళు అలా అడుగుతున్నది అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరిది మ్యాచ్ అవుతుంది అని అడుగుతూ ఉంటే వాళ్ళు మౌనంగా ఉంటారు. మీ వాడి గ్రూప్ ఏంటో తెలీదా అని ధాత్రి కేదార్ కౌశికి అడుగుతూ ఉంటే, తెలీదని వాళ్ళు చెప్తారు. అదేంటి, మీ అబ్బాయి బ్లడ్ గ్రూప్ ఏంటో మీకు తెలియకపోవటం ఏంటి అని ధాత్రి కేదార్ కౌశికి ముగ్గురు చాలా షాకింగ్గా నిలదీస్తూ ఉంటారు. కొడుకు బ్లడ్ గ్రూపు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందమ్మి, వాళ్ళకి ఆ అవసరం వచ్చి ఉండకపోవచ్చు, అంతే కదండి అని వైజయంతి అంటే, సరే ఇప్పుడు వెళ్ళి చెక్ చేయండి, వీళ్ళు అసలైన పేరెంట్స్ అవునో కాదో కూడా ఇప్పుడు తెలిసిపోతుంది కదా అని ధాత్రి అంటే, అలా ఎలా వెళ్తామని వాళ్ళు అంటారు. రండి ప్లీజ్, ఇప్పటికే చాలా టైం అయిపోయిందని సిస్టర్ వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటుంది. వీళ్ళు అసలైన పేరెంట్స్ కాదని బయట పెట్టి శ్రీవల్లి పెళ్ళిని ఎలాగైనా ఆపుతాను, చూస్తూ ఉండు, ఈరోజు నా పేరు జగదాత్రియే కాదు అని ధాత్రి మనసులో అనుకుంటూ ఉంటే, నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన ఈ పెళ్ళిని ఆపలేవే అని నిషి ధాత్రి వైపు చూస్తూ అనుకుంటూ ఉంటుంది. ఏంటో ఈ పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒకటి ఇలా జరుగుతోంది అని కౌశికి అంటే, అసలు ఈ పెళ్ళి గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించాలమ్మా, వీళ్ళు నిజమైన పేరెంట్స్ అవునో కాదో నాకు కూడా డౌట్ వస్తోందని సుధాకర్ అంటాడు. ఒకవేళ అలాంటిదే కనుక జరిగితే ఇప్పుడు ఎలా అత్తయ్య అని నిషి అంటే, నీ మామ నన్ను విమానం మోత మోగిచ్చేస్తాడు నా వీపుని అని వైజయంతి అంటుంది. అలాంటిదేం జరగకుండా నేను మేనేజ్ చేస్తాను కదా అని యువరాజ్ వాళ్ళకి ధైర్యం చెప్తూ, రే కార్తీక్ వస్తున్నా అంటూ, అక్క కార్తీక్ ఫోన్ చేశాడు, ఇప్పుడే మాట్లాడి వస్తానని యువరాజ్ పక్కకు వెళ్తాడు. యువరాజ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, చూడండి, ఇందాక బ్లడ్ టెస్ట్ చేయడానికి ఇద్దరిని తీసుకువెళ్ళారు కదా, మ్యాచ్ అయినా అవ్వకపోయినా కూడా మ్యాచ్ అయిందని చెప్పాలి అని యువరాజ్ అడుగుతూ ఉంటే, ఎవరండి మీరు, అలా చెప్పటం కుదరదని అతను అంటాడు. వెంటనే యువరాజ్ కొంత డబ్బులను తీసి చూపిస్తూ, ఇప్పుడు పని అవుతుందా అని అడుగుతూ ఉంటే, ఓకే సార్, డబ్బులు ఇచ్చారు కదా, మీరెవరో నేనెవరో, ఇక మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానని అతను చెప్తాడు. అదేంటి యువరాజ్, ఇటు పక్క వెళ్ళి ఇటువైపు నుండి తిరిగి వస్తున్నావు అని ధాత్రి అంటే, ఇటువైపు సిగ్నల్స్ రాకపోతే అటువైపు నుండి వస్తున్నాడే, నీకేంటి బాధ అని నిషి అరుస్తూ ఉంటుంది. బ్లడ్ ఇచ్చి వచ్చాము అని ఇద్దరు అక్కడికి రాగానే, అయితే కాసేపట్లో మీరు జైలుకు వెళ్ళాలో ఇంటికి వెళ్ళాలో అర్థమవుతుంది అని ధాత్రి అంటే, ఏంటొదినా అది నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారని నిషి అరుస్తూ ఉంటుంది. జగదాత్రి కాస్త సైలెంట్గా ఉండు అని కౌశిక్ అంటుంది. అప్పుడే సిస్టర్ అక్కడికి వచ్చి ఇద్దరు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందని చెప్పడంతో ధాత్రి షాకింగ్గా వింటూ ఉంటుంది. ఏందమ్మీ జగదాత్రి, ఇందాక నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు కదా అని వైజయంతి అంటే, అసలు శ్రీవల్లికి అంత మంచి సంబంధం వచ్చిందని దీనికి ఈర్ష్యతో ఇలా చేస్తోందని నిషి అంటుంది. అప్పుడే సిస్టర్ అక్కడికి వచ్చి, వీళ్ళ బ్లడ్ అవసరం లేదు, వేరే బ్లడ్ బ్యాంక్ నుండి బ్లడ్ వచ్చేసింది అని సిస్టర్ లోపలికి వెళ్తుంది. కేదార్, వీళ్ళు ఏదో మేనేజ్ చేసినట్లు ఉన్నారు, మనం ప్లాన్ బి మొదలు పెట్టాల్సిందే అని ధాత్రి అంటే, ఇంకెందుకు ఆలస్యం పద అని కేదార్ అంటాడు. అక్క, ధాత్రి పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, క్యాంటీన్లో ఏమైనా తినిపించుకు వస్తాను అని కేదార్ ధాత్రి వెళ్ళిపోతారు. మనం ఇచ్చిన షాక్కి తల తిరిగి దిమ్మ తిరిగిపోతున్నట్లు ఉంది వాళ్ళకి అని నిషి అంటే, అవును, మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని వైజయంతి అంటుంది.
సిస్టర్ నేను రౌండ్స్‌కి వెళ్ళి వస్తాను. ఇతనికి ఇంజెక్షన్ చేయండి అని డాక్టర్ బయటికి వస్తాడు. ఎలా ఉంది డాక్టర్ అని కౌశిక్ అడగటంతో 1 వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ వెళ్ళిపోతారు. అప్పుడే కౌశిక్ వాళ్ళందరూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఆగండి అంటూ ధాత్రి, కేదార్ ఇద్దరు కూడా డాక్టర్ల వేషంలో అక్కడికి వస్తారు. ఎందుకు మేము ఆగాలని వైజయంతి అంటుంది. మేము చెక్ చేసిన తర్వాతే మీరు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడే వెళ్ళకూడదు. ఆ విషయం తెలియక మీకు ముందు డాక్టర్ మిమ్మల్ని వెళ్ళమని చెప్పి ఉంటారు. ఇంతకీ నా పేరు డాక్టర్ మిత్ర. నా పేరు డాక్టర్ క్రాంతి. నేను కార్డియాలజిస్ట్, నేను న్యూరాలజిస్ట్ అని ధాత్రి, కేదార్లు చెప్తూ ఉంటే దెబ్బ తగిలింది వెనకైతే మీరెందుకు చెక్ చేయాలి అని వైజయంతి అంటుంది. ఎందుకంటే దెబ్బ వెనక తగిలినా కూడా బాడీకి ఇటు పక్క గుండె ఉంటుంది కదా, కాబట్టి నేను చెక్ చేయాలి కార్డియాలజిస్ట్ని అని మిత్ర డాక్టర్ అయిన ధాత్రి చెప్తూ ఉంటుంది. అవును, నర్వ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి కదా, నేను బ్రెయిన్ డాక్టర్ని, నేను కూడా చెక్ చేయాల్సిందే అని కేదార్ అంటాడు. వాళ్ళ ఫార్మాలిటీస్ కదా, 10 నిమిషాల తర్వాత మనం వెళ్ళి చూడొచ్చులే అని కౌశికి అంటుంది. లోపల రాజు అటు పక్కకు తిరిగి ఉంటే "ఆ, డాక్టర్ క్రాంతి మనం త్వరగా ఇక్కడి నుంచి పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి అని ధాత్రి అంటే అవును డాక్టర్ మిత్ర, మనం ఇంజెక్షన్ ఇచ్చేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని కేదార్ అంటాడు. అరే రే, మనం పైకి మాట్లాడేసుకుంటే ఇతను వినేస్తాడు కదా అని ధాత్రి అంటే అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఉన్నారు, స్పృహలో ఉండడు, మొత్తం కూడా వింటూ అస్సలు ఉండడు అని ధాత్రి, కేదార్ కావాలనే మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు ఎందుకో వచ్చారు, మొత్తం వినేయాలి అని రాజు అనుకుంటూ ఉంటాడు. సరే ఈ ఇంజెక్షన్ చేస్తానే ప్రాణాలు పోతాయి కదా, సరే ఇచ్చేద్దాం అని ధాత్రి అనగానే ఏంటి ఇంజెక్షన్ ఇచ్చి నన్ను చంపేస్తారా, ఎవరు మీరు, ఎవరు ఇదంతా చేయమన్నారు అని రాజు అడుగుతూ ఉంటే అరే రే, ఇతనికి మత్తు ఇంజెక్షన్ ఇంకా ఇచ్చినట్లు లేదు, ఇంకా స్పృహలోనే ఉన్నాడు, మనం చూసుకోకుండా మొత్తం మాట్లాడేశామే అని ధాత్రి అంటుంది. ఏం పర్వాలేదు, ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తే చచ్చిపోతాడు కదా, కాబట్టి చేసేద్దాం అని కేదార్ అంటాడు. అసలు ఎవరు ఇదంతా చేయమనింది, ప్లీజ్ చెప్పండి అని రాజు బతిమలాడుతూ ఉంటే వైజయంతి డబ్బులిచ్చి చేయమని చెప్పింది, డబ్బుల కోసమే మేము నిన్ను చంపుతున్నాము అని ధాత్రి, కేదార్ చెప్పేస్తారు. మీరు కిడ్నీలు అవి అమ్ముకునే వాళ్ళు కదా, వైజయంతి నన్ను చంపేయమని చెప్పిందా, అంటే శ్రీవల్లితో నా పెళ్ళి ఆగిపోయినట్లేనా, ఎందుకు ఇలా చేస్తోంది అని రాజు అంటే నీ వల్ల ఎక్కడ నిజం బయట పడుతుందోనని ఆవిడ ఇలా చేయమన్నట్లు ఉన్నారు, మేము పని పూర్తి చేసేస్తాం అని ధాత్రి అంటే ప్లీజ్ మీరు నన్ను చంపే ముందు ఒక్కసారి ఆ రివాల్వింగ్ చైర్లో నన్ను కూర్చోపెట్టరా, ఒక్కసారి నన్ను ఇలా తోసేరా, ఒక్క ట్రిప్కు వెళ్ళి వస్తాను అని బతిమలాడడంతో అలాగేనని ధాత్రి, కేదార్లు కుర్చీలో కూర్చోపెడతారు. ఒక్క తోపు తోసేయటంతో రాజు బయటికి వస్తాడు. ఏయ్ తింగర్ నాయాల, 1 వీక్ రెస్ట్ తీసుకోమంటే ఇప్పుడు ఏమంత పని ఉందని ఇలా బయటికి వచ్చావు అని వైజయంతి అరుస్తూ ఉంటే ఏయ్ దొంగ మొక్కమత్తా, నన్ను చంపాలని చూసిందే కాక నన్ను తింగర్ మొక్కమోడని తిడతావా, ఉండు నిన్ను చంపేస్తాను, నీ పని చెప్తాను అని రాజు ముందుకు వస్తూ ఉంటే ఆగాగు, అసలు మా పిన్నికి అలాంటి అవసరం ఏముంది అని కౌశికి, సుధాకర్ నిలదీస్తూ ఉంటారు. మనం మంట పెట్టేశాము, నిజాలన్నీ బయటికి వచ్చేస్తాయని ధాత్రి, కేదార్లు అనుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. మిరుగుడ్లు వేసుకొని చూస్తోంది కదా, ఆవిన్నే అడగండి, మీ భార్యని అడగండి అని రాజు అంటే ఏం మాట్లాడుతున్నావు రాజు, నువ్వేం మాట్లాడుతున్నావో మాకేం అర్థం కావటం లేదు అంటూ ధాత్రి, కేదార్ కూడా అక్కడికి వచ్చి ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటాడు. బుల్లెట్ తగిలి వీడికి పిచ్చి పట్టినట్లు ఉంది, ముందు మెంటల్ హాస్పిటల్కి పంపించండి అని నిషి అంటుంది. అవునా అక్క, ఇంకా నాపైనే ఇలా మాట్లాడుతున్నావా, అయితే నేను నిజం చెప్తాను వినండి, నేను కోటీశ్వరిని కాడు, కోటిలో సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్ముకునేవాణ్ణి, అసలు శ్రీవల్లితో పెళ్లి జరిపించటం కోసం ఈ వైజయంతియే నా చేత ఈ నాటకం అంతా ఆడించింది అని రాజు చెప్తూ ఉంటే అయితే ఇవన్నీ కూడా ఫేకేనా అని ధాత్రి, కేదార్ అడుగుతూ ఉంటారు. మీకు ఇంత చెప్పినా ఇంకా అర్థం కావటం లేదా, నాతో పాటు ఇదిగో ఇక్కడ నా తల్లిదండ్రులుగా ఉన్న వీళ్ళిద్దరు కూడా ఫేకే అని రాజు నిజం బయట పెట్టేస్తాడు. ఇదంతా చేసింది ఈ వైజయంతియే, నా చేత ఇలా చేయించింది అని చెప్పటంతో సుధాకర్ వెంటనే వైజయంతి చెంప పగలగొడతారు. శ్రీవల్లిని పెళ్లి చేసుకుని దూరంగా తీసుకుపోమని చెప్పింది, పీడ వదిలించుకోవటానికే ఇలా చేసింది, తీరా ఇప్పుడు నేను నిజం ఎక్కడ బయట పెట్టేస్తానో అని నా ప్రాణాలు తీయటానికి కూడా వెనకాలలేదు అని చెప్పటంతో ఎందుకు ఇలా చేశావంటూ అందరూ నిలదీస్తూ ఉంటారు. నీకు కూడా ఆడపిల్ల ఉంది కదా, ఎందుకు ఇలా చేశావని నిలదీస్తూ ఉంటే అయినా కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించచ్చు కదా అని ధాత్రి అంటుంది. మీరు నా కూతురు అని అనటం వల్ల ఇదిగో మన ఇంట్లో పడి ఉంటే దానికి ఎందుకు మంచి సంబంధాలు వస్తాయి, అందుకే ఇలా చేశానని వైజయంతి చెప్తూ ఉంటుంది.